ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 16వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఈ యొక్క 16వ అధ్యాయంలో మనము చూసినప్పుడు దేవుని యొక్క ఉగ్రత పాత్రలు, 7 పాత్రలు 7 దూతలతో దేవుని యొక్క ఆలయములో నుండి ప్రభువు కోపముతో, రౌద్రముతో, ఉగ్రతతో నిండిన పాత్రలను మీరు పోయి కుమ్మరించుడి భూమి మీద అని గర్భాలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దూతలతో చెప్పగా వింటిని అనే భాగాన్ని ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము మొదటి వచనములో మనము చూస్తూ ఉన్నాము. ఆ స్వరము చెప్పగా నేను వింటిని అని యోహాను భక్తుడు చెప్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథ ఆ యొక్క గ్రంథమును, ఆ యొక్క ప్రొఫెసీని లేక భవిష్యత్ కాలములలో జరగబోతున్న సంగతులను పరమజ్ఞాని అగు యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము అని ఈ లేఖన భాగాల్ని మనకు ప్రస్ఫుటంగా తెలియచేస్తూ ఉన్నాయి. అసలు ఈ యొక్క లేఖన భాగాలు యోహాను భక్తుని యొక్క మానవ వశమా వ్రాయుట, పరలోకములో జరిగిన సంఘటనను ఆయన ఆత్మస్వరూపి అయి ఉండి అక్కడికక్కడే లిఖించుట, అది మానవ సాధ్యమా? ఆత్మవశుడు అయిన యోహాను భక్తునికి ఆయన వ్రాయుటకు కలము ఉండదు, శరీరము కూడా ఉండదు. కాబట్టి ఈ లేఖనాలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ ద్వారానే మనకు అనుగ్రహించబడి ఉన్నాయి. అది ఎంత అద్భుతమైన శక్తియో ఆ ప్రభువుది. ఆ ఇన్స్పిరేషన్ ఆఫ్ ది గాడ్ ఈజ్ నథింగ్ బట్ ది హోలీ స్పిరిట్ గాడ్. ఎంత అద్భుతమైన రచయితగా మన మధ్య ఉన్నారు, మనం అలవి కాదు. అందువల్లే ఆది అందు వాక్యముండను యోహాను సువార్త 1వ అధ్యాయములో వాక్య స్వరూపి అయిన ప్రభు, ఆ వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఎవరది? యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆత్మస్వరూపిగా, వాక్య స్వరూపిగా మరియు ఆయన ప్రస్ఫుటముగా తన ప్రియులతో మాట్లాడే దేవుడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అందువలన గడగడ వణుకుతూ ఆ ప్రభు యొక్క సన్నిధిలో మనము దేవుని యొక్క లేఖనాల్ని చూడవలసిన వారమై ఉన్నాము.
దేవుని యొక్క లేఖనములను చదవవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క లేఖనాలు ప్రభువా మాకు బోధించుమని, మా మనోనేత్రములు తెరువుమని, మా ఆత్మీయ నేత్రములు తెరువుమని అడగవలసిన వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క జ్ఞానము అమితముగా నిండిపోయింది. అనేకమైన దిక్కుల నుండి, ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు, ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు దేవుని యొక్క లేఖనములను విరివిగా పంపుతూ ఉన్నాడు మన ప్రభు. ఈ సత్యాన్ని మనం గమనించినట్టయితే, విరివిగా దొరుకుతున్న కాలములో ఆ ప్రభువుని మనము ఎట్టి పరిస్థితుల్లో కాదనకుండా, ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యము చేసుకోకుండా, ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రభు యొక్క దర్శనమును తోసివేయకుండా మనము ఆ ప్రభువును అందుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆ ప్రభువును మన హృదయములో అందుకోవాల్సిన వారమై ఉన్నాము. ఆత్మలోకి చొచ్చునట్టుగా హృదయము తెరవలసిన వారమై ఉన్నాము. అయ్యో, కఠినమైన దినాల్లో మనమున్నామని గ్రహించవలసిన వారమై ఉన్నాము. లేఖనాలు నెరవేరుతున్న కాలములో ఉన్నాము. ప్రస్ఫుటముగా నెరవేరుతూ ఉన్నాయి. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించి ఉన్నాడు. ఆ యొక్క ఆత్మవశుడు అయి ఉన్న యోహాను భక్తుడు చూస్తున్నాడు. ఇది జరగనుంది నా ప్రియమైన వాళ్ళారా. ఆ క్రూర మృగం యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకు నమస్కారం చేయ వారికిని బాధను కలిగించే బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. నా ప్రియమైన వార్లారా, ఈ సత్యాన్ని మనం గ్రహించినట్టయితే, ఇది బాధకరమైన పుండు, ఇది చెడ్డ పుండు, ఇది చాలా తొలుస్తూ ఉన్న పుండు. నా ప్రియమైన వాళ్ళారా, చాలా నొప్పి, బాధ, వేదనతో ఉన్న ఈ యొక్క పుండు అది కొన్ని యానిమల్స్ గురించి మనము చదివినప్పుడు, చూసినప్పుడు, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, వాటిని గ్రహించినప్పుడు, ఒక జంతువుకు మరొక జంతువు ఏ విధంగా సహాయం చేస్తుంది, ఆ యొక్క కీటకాలన్నీ కూడా ముసిరి ఆ చిన్న జంతువును, ఏ జిరాఫీనో లేకపోతే దేనినో పట్టుకొని తేనెటీగ వల్ల పట్టుకుంటే వాటి తల్లో లేకపోతే ఆ మందలో ఒక జంతువు వెళ్ళి ఎలిఫెంట్తో చెబుతూ ఉన్నాయి. ఎలిఫెంట్ వచ్చి పరుగున అక్కడే దగ్గరలో ఉన్న నీటిని అంతా తన తొండంతో పీల్చుకొని ఆ పీడిత జంతువు మీద చాలా ఫోర్సుగా ఆ నీటిని తొండంతో వదులుతూ ఉంది. అప్పుడు ఆ పురుగు కానీ, ఆ చీమలు కానీ, కీటకాలు కానీ వదిలిపోతూ ఉన్నాయి. కొన్ని అయితే పట్టుకునే ఉంటాయి. నా ప్రియులరా, ఒకరికి ఒకరు సహకారంగా జంతువులే ఉన్నాయి. నా ప్రియులరా, మన బ్రతుకులో సహకారం తగ్గిపోయింది. అరణ్యగిరికి వెళ్ళిపోతున్నారు ప్రజలు. వారికి సహాయం చేసేవారు లేరు, సత్యం చెప్పేవారు లేరు, బోధించువారు లేరు.
ఆరణగ్నికి జోగుతున్న ఆత్మలను నువ్వు రక్షించవా అని అడుగుతూ ఉన్నది దేవుని యొక్క వాక్యం. ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథకర్త ఎంతో భారంతో, వేదనతో ఈ పుటలలో పరిశుద్ధాత్మ లిఖింప చేసినప్పుడు ఎంతగా వేదన చెంది ఉంటాడు. దేవుని యొక్క ఆత్మ ఎంతగా ఘోషించి ఉంటుంది. తన ప్రియమైన బిడ్డలు ఇంతగా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. తన స్వారూప్యంలోను, తన యొక్క ఊపిరితోను, తన రూపంలోను పోలికగాను సృష్టించిన ఈ మానవుడు చక్కని సౌష్ఠముతో, సౌందర్యముతో ప్రభు సృష్టించినప్పుడు ఈ మానవుడు చేసుకున్నది ఈ చెడ్డ పుండును పుట్టించుకోవడానిక? ఆలోచన చేద్దాము. ఈరోజు మన బ్రతుకులో దేవుని యొక్క సహాయమును కోరుకోవలసిన మన బ్రతుకులో నిర్లక్ష్యంగా మనము దాటిపోతూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యము వినక, గ్రహించక, అంగీకరించక. నా ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున నా స్థితి, నీ స్థితి ఏ విధంగా ఉందో పరీక్ష చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. ప్రత్యేకంగా ఈ రోజున మనం ఆలోచన చేస్తే ఆ యొక్క క్రూర మృగం యొక్క ముద్ర, దాని ప్రతిమకు నమస్కారము చేయగా వారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను అని వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనము. ఇది దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క రౌద్రము. ఎందుకనగా ఆయన ఎంతగా దీర్ఘశాంతుడై, కరుణాశీలుడై, ఆయన యొక్క కృపను ఎక్స్టెండ్ చేయుటకై ఎన్నో వేల సంవత్సరములు ఆ ప్రభు వేచి ఉన్నప్పటికీ కూడా మానవుడు గ్రహించిన స్థితిలో ఉన్న దానిని బట్టి ఆ ప్రభు ఓర్చుకున్నాడు. ఆఖరికి ప్రజలు ఆయన వైపు తిరుగుటలేదు. అందువల్ల ఆయన తన కార్యము తాను చేయక తప్పలేదు. ఆలోచన చేద్దాము. అందువల్ల ఈ యొక్క బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. ఈ యొక్క చెడ్డ పుండు ఎంత భయంకరమైన వాసనతో ఉంటుంది. పురుగులు, మ్యాగట్స్ ఉంటాయి. చర్మమంతా ఊడిపోతుంది. మాంసము తింటూ ఉంటాయి. అది ఒక మనిషిని పక్కకు దగ్గరికి చేరనివ్వరు. అట్టి వ్యక్తిని ఆలోచన చేద్దాము. మీరు ఎప్పుడైనా కుష్టు వ్యాధితో బాధపడుతున్న వారు కూడా ఎంతో వేదనతో ఉంటారు. వారికి వేదన ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారికి తెలియకుండానే ఆ రోగము వారిలో ప్రవేశించి దాదాపు 10-15 సంవత్సరాలు దాటిపోయి ఉండవచ్చు. తర్వాత కురుకుడు మొదలవుతుంది. తర్వాత పుండుగా కనబడుతుంది. తర్వాత వారికి సెన్సేషన్ లేక, గాయపడినప్పుడు పుండు మానక రసి అది లోపలికి తినివేస్తూ నర్వ్ ఎండింగ్స్ని, బోన్స్ని, మజిల్స్ని, స్కిన్ని అంతా తినివేస్తుంది. కొరుకుడు పుండు వలె ఇది కనబడుతుంది. డిఫార్మిటీస్ కనబడుతూ ఉన్నాయి. పాపము, చిన్న పాపము, జన్మ తరహా పాపం నొప్పుకొని విడిచిపెట్టకపోతే అది కొరుకుడు పుండు వలె నీ యొక్క
ప్రతిరోజు ఎదుగుతున్న కొద్దికి, నీ జీవితంలో జ్ఞానము పెరుగుతున్న కొద్దికి లోకములో ఏ పాపము ఏ సమయానికి ఏ వయస్సులో పని చేయాలో ఆ పనితీరును చేసి చూపిస్తుంది. నా ప్రియమైన వారలారా, ఈరోజున కొరుకుడు పుండు వలె నీ బ్రతుకున్నట్టయితే ఎంత వేదన, ఎంత కంపు, ఎంత వాసన. ఆలోచన చేద్దాము. దేవుని యొక్క వేదన. నేను ఎంతో సౌందర్యంగా ఈ కుమారుడిని పుట్టించాను కదా, వాడు తన్ను ఎంతగా పాడు చేసుకున్నాడు. దేవుని మాట వినని స్థితిని బట్టి ఈ విధంగా జరుగుతూ ఉన్నది. నా ప్రియులారా, ఆలోచన చేద్దాము. అది వాసనతో స్టింకీగా ఉంటుందట, చాలా అఫెన్సివ్ ఓడర్తో ఉంటుందట. కాబట్టి చాలా పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది, నొప్పితో ఉంటుంది. ఈ రోజున ఈ యొక్క అపవాది వాడి తంత్రములు, వాడి యుక్తితో వీరిని లాగుతూ ఉన్నాడు. ఎన్ని రకాల సెక్షువల్ పర్వర్షన్స్తోని పాపం చేయిస్తున్నాడు ఈ శరీరంతో. ఆలోచన చేద్దాము. కుటుంబ జీవితాల్లో సత్సంబంధం ఉండదు, నియమ నిబద్ధతలు ఉండవు. వ్యభిచారులుగా జారత్వముతో, కామ వికారముతో మారిపోతూ ఉన్నారు. స్వభావ సిద్ధముగా లేక మృగము లాంటి కోరికలతో ఉన్నారు. సొదొమ వలె ఉన్నారు, గొమొర్రా వలె ఉన్నారు. నోవాహు కాలములో ఉన్నట్టుగానే ఉన్నారు అని వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు ముందుగానే చెప్పారు. ఆ దినములు 24వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఆ దినములు ఎలా ఉంటాయట? ఆ దినముల్లో సొదొమ వలె సూడమీ చేస్తూ ఉంటారు. ట్రాన్స్జెండర్స్, హోమోసెక్షువల్స్, లెస్బియన్స్, స్త్రీ పురుష సాంగత్యములో ఏమాత్రం కూడా వ్యవస్థను తృప్తిగా వారు అనుభవించని స్థితిని, అక్రమముగా బ్రతుకుట వారికి భాగ్యమని ఎంచుకొని కోరుకుంటూ ఉన్నారు. మల్టీ సెక్షువల్ పార్ట్నర్స్ ఎంతో మంది. నా ప్రియులారా, చంటి బిడల్ని, మైనర్ బాలికల్ని, మైనర్ బాయ్స్ని పాడు చేస్తూ వారి బ్రతుకంతా కూడా ఇష్టానుసారంగా ఉండుటను బట్టి ఈ యొక్క సెక్స్ ట్రాఫికింగ్ వల్ల ఎంతోమంది నాశనం అయిపోతూ ఉన్నారు. ఎంతోమంది గర్భంలోని విచ్ఛిన్నమైపోతున్నారు. ఇటువంటి పరిస్థితిలో ప్రభు చూస్తూనే ఉన్నాడు, ఇంతకాలము ఓర్చుకుంటూనే ఉన్నాడు. నరహత్యలు పెరిగిపోతున్నాయి. అయ్యో, జ్ఞాపకం చేసుకుందామా? చెడ్డ పుండు పుట్టింది. ఏ శరీరాన్ని బట్టి, ఏ అందమును బట్టి, ఏ ఐశ్వర్యమును బట్టి, ఏ కామవాంఛలు బట్టి నీవు నేను ఇష్టానుసారంగా బ్రతికితే ప్రభు యొక్క ఉగ్రత కుమరించబోతూ ఉన్నాను అని ముందుగానే భక్తునికి తెలియచేస్తూ ఉన్నాడు. ఆలోచన చేద్దాము. ఈ రోజున
ఇక ఈ బ్రతుకుతో మనము అపవాది కార్యకలాపాలు జరిగించు వానిగా ఈ లోకములో జీవించుట, అది వాడికి ఆనందకరంగా, ఆహ్లాదకరంగా మన యొక్క వేదన, మన యొక్క దుఃఖము, మన యొక్క బాధ చూస్తూ వాడు సంతోషిస్తాడు. వీరు నాకు బానిసలు అయ్యారు అని ఆలోచన చేద్దాము. ఈ రోజున ఎంత భయంకరమైన ఈ యొక్క ఉగ్రత పాత్ర దేవుని దూతల చేతిలో ఎప్పటి నుండో చూస్తూ వేచి ఉన్నారు వారు. దేవుడు కూడా ఓపికతోనే ఉన్నాడు. దాదాపు 2000 సంవత్సరాల క్రితమే యోహాను భక్తుడు చూసి ఉన్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే లోకములో జరగబోతున్న సంగతులు ఎరిగిన వాడాయి, ఓర్చుకుంటున్న దేవుడు. ఆలోచన చేద్దాం. ఈరోజున మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించగా అని మనము చూస్తూ ఉన్నాం. ఇంత అవకాశము కలగచేసింది ఎవరి జీవితాన్ని బట్టి ఇలాగా ప్రభు యొక్క ఉగ్రత కుమ్మరించుచూ ఉన్నాడో మనము ఆలోచన చేయాలి. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఈ యొక్క ఉగ్రతలను మనము చూసినప్పుడు మోషే భక్తుడు ఆ యొక్క ఐగుప్తులో నుండి ప్రజలను విడిపించుటకు అక్కడ హోరాహోరీగా తలపడ్డాడు మోషే. అక్కడ ప్రభువు యొక్క దేవుని బిడ్డల యొక్క విడుదల కొరకు రాజు ఎదుట, ఫరో చక్రవర్తి ఎదుట నిలబడ్డాడు మోషే, అహరోను. వారి యొక్క మాటకు, దేవుని యొక్క మాటకు లోబడని స్థితిని బట్టి ఉగ్రత కురిసింది. ఆలోచన చేద్దాం. అందువలనే వారి బ్రతుకులో ఏం కలిగింది? నిర్గమకాండము 9వ అధ్యాయం చూస్తే అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దురులు అగును. జంతువులు ఏం చేశాయని? మనుషులైతే మాట వినలేదు, దేవుని మాట వినలేదు, ఇశ్రాయేలు వారు మాట వినలేదు. ఈ యొక్క గడ్డలు, పొక్కులు ఎందుకు వస్తూ ఉన్నాయి? It shall become a small dust in all the lands of Egypt, and shall be a boil breaking forth with blains upon man, upon beast, throughout all the land of Egypt. ఐగుప్తు దేశం అంతటా కూడా ఇటువంటి గడ్డలు, బూడిదలాగా వారి యొక్క శరీరంలో వచ్చుట చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దాని చల్లగానే అది మనుషులకు, జంతువులకును పొక్కు దద్దురులు ఆయన. మోషే దేవుని పక్షంగా రుజువు చేస్తున్నాడు దేవుని యొక్క శక్తిని. ఆవపు అనగా ఇటుకల బట్టిలో ఉన్న బూడిదను తీసుకొని వచ్చి ఆకాశం వైపు ఎగరవేసినప్పుడు అది చల్లగానే మనుషులకు, జంతువులకు పొక్కు దద్దురులు ఆయన. ఎందుకనగా
ఐగుప్తు రాజు సెలవు ఇవ్వట్లేదు. ఇశ్రాయేలు వారు వెలుపలికి, ఇశ్రాయేల్ దేశం నుంచి వెలుపలికి వచ్చటం. అందువలన మాట వినని స్థితిని బట్టి ఆయనను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను, అతడు వారి మాట వినకపోయెను. దేవుని యొక్క మాట వినకపోతే దేవుడు బుద్ధి చెప్తాడు. The Lord hardened the heart of the Pharaoh, and he hearkened not unto them. ఎవరి మాట వినలేదు? మోషే అహరోనుల మాట. As the Lord had spoken unto Moses. కాబట్టి మోషే ఉగ్రతతో దేవుని యొక్క ఉగ్రతను అక్కడ రుజువు చేస్తూ ఉన్నప్పుడు, సమస్త భూమిలో నా వంటి వారెవరునూ లేరని నువ్వు తెలుసుకొనవలనని యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మోషే దేవుని పక్షంగా నిలబడ్డాడు. నిర్గమకాండము 9:13 యెహోవా మోషేతో ఇట్లనను, హెబ్రీయుల దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నువ్వు రాజుతో చెప్పు ఆ మాట. ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నువ్వు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము అని నువ్వు వెళ్ళి చెప్పు. సమస్త భూమిలో నా వంటి వారు ఎవరునూ లేరని నీవు తెలుసుకొనవలెను అని. ఈసారి నేను ఈ తెగుళ్లను, నేను నా తెగుళ్ళన్నీయు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదికి, నీ ప్రజల మీదికి పంపెదను. ఐగుప్తు రాజు మీదికి, ఐగుప్తు రాజ్యములో జీవించుచున్న వారి మీదికి. ఒక్కరు మాట వినకపోతే, ఒక్క ఐగుప్తు రాజు మాట వినకపోతే దేవుడు అంటే భయపడని స్థితి, దేవుని యొక్క మాటకు విలువమైన స్థితి, దేవుని యొక్క మాటకు విధేయత చూపని స్థితిని బట్టి ఆ ప్రభు సర్వ ఐగుప్తు దేశంలో నివసించుచున్న ఐగుప్తీలందరికీ కూడా తెగుళ్ళన్నీయు నీ హృదయము నొచ్చునంతగా. ఎవరైనా, ఏ రాజైనా తన ప్రజలు బాధపడుతుంటే బాధపడతాడు. అన్ని రకాల తెగుళ్ళు అన్నీయు హృదయం నొచ్చినంతగా నీ సేవకుల మీదికి, నీ ప్రజల మీదికి పంపెదను. దేవుని యొక్క ఉగ్రత. నా ప్రియమైన వారలారా, 400 సంవత్సరములు సేవ చేసి ఉన్నారు, విడుదల లేదు. బానిస పనులు, ఆ యొక్క ఇటుకల బట్టి పనులు, భయంకరమైన ఆ ఇటుకల ఆవముకాయ, ఆ యొక్క మట్టిని తొక్కి 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 అలసిపోతున్నారు. ఆ బానిస జీవితము వారి మొర్ర దేవుని సన్నిధి చేరింది. అందువలన ప్రభు నీ ప్రజల మీదికి, నీ సేవకుల మీదికి నీకును నీ హృదయం నొచ్చునంతగా తెగుళ్ళని పంపిస్తాను అన్నాడు, పంపి ఉన్నాడు. దేవుని యొక్క చెయ్యి చాపితే, దేవుని యొక్క చెయ్యి చాపితే చాలా భయంకరము. భూమి మీద ఉండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి ఉంటి, నేను నీ జనులను తెగులుతో కొట్టివేసి ఉందును. నా బలమును నీకు చూపినట్లును భూలోకమనంతటా నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. ఈరోజు నా ఆలోచన చేద్దాం. మోషేను ఎందుకు నియమించి ఉన్నాడు?
ఎందుకు నియమించి ఉన్నాడు? నా బలమును నీకు చూపునట్లు. ఎవరికి? ఆ యొక్క రాజు ఎదుట మోషేను నిలబెడుతున్నాడు. ఆయన యొక్క బలము, ఆయన రాజ్యము, ఆయన గొప్పతనమే అనుకున్నాడు ఐగుప్తు రాజు. కానీ నా బలమును అనగా యెహోవా దేవుని యొక్క బలమును నీకు చూపినట్లు. ఎవరికి? ఐగుప్తు రాజుకు చూపినట్లు. భూలోకమనంతట, సర్వ లోకమంతట నా నామమును ప్రచురము చేయునట్లును. ఇందుకే నేను నిన్ను నియమించి తిని. ఆలోచన చేద్దాం. ఈరోజున దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క సార్వభౌమత్వమును రుజువు చేయడానికి పూనుకున్నాడు మోషే భక్తుడు. అవతల కఠినుడైన ఫరో రాజు ఉన్నాడు ఎదురుగా. పైన యెహోవా దేవుని యొక్క శక్తి గల హస్తము చాపి ఉన్నది. దేవుని యొక్క వాక్కు వెల్లడి అవుతుంది. ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ ఉన్నాడు ధైర్యశాలి అయిన మోషే. ఆయన ఏమాత్రము కూడా లోబడని జీవితము ఐగుప్తు రాజుది. ఈరోజున లోబడిన స్థితిలో ఉన్నావా నువ్వు? నీ కుటుంబీకులు నశించిపోతారు, హారనగ్నికి వెళ్ళిపోతారు. ప్రభువుని అంగీకరించకపోతే, సువార్తను అంగీకరించకపోతే వారి బ్రతుకు చాలా భగ్నమైపోతుంది. అయ్యో, కన్నీరు కరువు, కన్నీరు కార్చు, వేదన చెంది ప్రభు సన్నిధిలో బతులాడుకో, నీ యొక్క కుటుంబాల కొరకు, నీ ప్రియుల కొరకు అని దేవజనులు చెప్పినప్పుడు, దేవుని యొక్క వాక్యము, లేఖనాలు చెబుతూ ఉన్నప్పుడు, రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్టుగా కుమ్మరించుమని దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉన్నప్పుడు ఏమైనా వింటున్నాడా మానవుడు? ఎవరైనా వింటున్నారా? ఆలోచన చేద్దాం. ప్రభు మొత్తే వరకు మాట వినని స్థితి. ఆయన చెడ్డ పుండు పుట్టిస్తూ ఉన్నాడు. ఆలోచన చేద్దాం. ఈరోజున రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగా రక్తము వంటిదాయను. రెండవ దూత, ఆలోచన చేద్దాము. రెండవ దూత పాత్రను కుమ్మరించగా ఏం జరిగిందండి? భూమి మీద కుమ్మరించి ఉన్నాడు రెండవ దూత. తన యొక్క సమయం వచ్చింది. చాలా భయంకరమైన పరిస్థితి. ఇక ధైర్యముతో తన యొక్క పాత్రను కుమ్మరించి ఉన్నాడు. కుమ్మరించినప్పుడు జరిగిన సంగతి ఏమైంది? ఆ భయంకరమైన చాలా భయంకరమైన సంగతి ఒకటి జరిగింది. ఈ యొక్క భూమి అంతా కూడా ఒకటే భాగమైతే 3 వంతుల భాగము నీరు. ఈ నీరు అంతా కూడా, వాటర్ మాస్ అంతా కూడా పీనుగు వంటిది అయితే, అనగా పీనుగు అంటే డెడ్, అనగా సముద్రపు నీరు మురికితో మురిగిపోయిన స్థితితో గబ్బు కంపు కొడుతూ ఉన్న పీనుగా వలె మారిపోయింది సముద్రపు
నీరు అంతా కూడా భయంకరమైన ఫౌల్ స్మెల్లింగ్, భయంకరమైన ప్యూట్రిఫాక్షన్తో ఉన్న ఆ యొక్క జీవులు, చచ్చిన జీవులు, పురుగులు పట్టిన జీవులు, నీరంతా కూడా కలుషితమైపోయి ఉన్నాయి. భయంకరమైన పీనుగ రక్తము వంటిదాయన. ఎందుకంటే సముద్రములో ఉన్న జీవులకన్నిటికీ కూడా, ఆ జలచరాలన్నిటికీ కూడా రక్తం ఉంటుంది. ఈ చచ్చిపోతే ఆ రక్తం అంతా కూడా కుళ్ళిపోతుంది. కాబట్టి అది పీనుగు రక్తం వలె నల్లగా కంపుతో గబ్బు వాసనతో మారిపోతుంది. అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చాను. సముద్రంలో జీవించేవి జీవ జంతువులు. ఏమేమైతే మనం ఆహారంగా తీసుకుంటున్నామో అవన్నీ కూడా చచ్చాను. చచ్చిపోయిన స్థితిని అక్కడ ప్రభు చూపిస్తూ ఉన్నాడు యోహాను భక్తునికి. నా ప్రియమైన వార్లారా, చచ్చిపోయిన తిమింగులాలు, చచ్చిపోయిన చేపలు, అన్నీ పచ్చిరేలు, అన్ని రకాల వంజురాల, ఏమేమి పేర్లు నాకు తెలియదు, ఈ చేపలన్నీ కూడా చచ్చిపోయాయి. సముద్రం నీరు పోయింది, ఉప్పు నీరు. నేను ఎలాగైనా బతికేస్తాను. నాకు నదులు ఉన్నాయి, నాకు చాలా చక్కగా స్ప్రింగ్ వాటర్స్ ఉన్నాయి. హిమాలయం నుంచి నీరు తెచ్చుకుంటాను అని అనుకుంటున్నాడు మా మానవుడు. నా ప్రియమైన వార్లారా, చూద్దాం ఇంకా. ఈ యొక్క సెకండ్ ఏంజల్ poured out his vial upon the sea, and it became as the blood of dead man. Every living soul died in the sea. భయంకరం. ఆలోచన చేద్దామండి. ద్వితీయోపదేశ కాండలో మనం చూసినప్పుడు 28:12 యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును అని ఆశీర్వాదము ఎవరికిచ్చారు? ఇశ్రాయేలు వారికి దేవుడిచ్చాడు. ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. ఆకాశానికి ఏముందండి ధననిధి? మంచి వర్షము కురుట, అందువలన చక్కని పంటలు పండుట, మంచి ఆహారముతో తృప్తి చెందుటకు, మనుషులకు జీవ ఆధారముగా మారుట ఆకాశము తెరిచినప్పుడు జరుగుతుంది. ఆ విధంగా ఉన్నప్పుడు ఎంతో సంతోషము, ఆనందము, పచ్చని పైరులతో ఉండే ఆ బ్రతుకులు నువ్వు కుడికైనా కానీ ఎడమకైనా కానీ తొలగక, నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలో కూడా తొలగిపోవద్దు. ఆ విధంగా నీవుంటే, ఇంకేమన్నాడు? అన్యుల దేవతలను అనుసరింపవద్దు. ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన మాట ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయంలో మనం చూస్తున్నాము. వారికి ఖచ్చితంగా దేవుడు చెప్పి ఉంటున్నాడు, వాటిని పూజింపక ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నీ విని వాటిని అనుసరించి గైకొనే ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును, గాని తోకగా నియమింపడు. హల్లెలూయా. నువ్వు పైవాడుగా ఉందువు, కానీ తోకగా నియమింపబడవు. తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉందువు, కింది వాడుగా ఉండవు. ఎంత గొప్ప బ్లెస్సింగ్! Thou shalt not go aside from any of the words which I command thee this day, to the right or left, to go after other gods to serve them. Hallelujah. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలను అని నీ దేవుడైన యెహోవా
సెలవిచ్చిన మాట వినని ఎడల వెనకపోతే ఈ శాపములన్నీ నీ మీద సంభవించును. ఎందువలన ద్వితీయోపదేశ కాండములో ఈ ఆశీర్వాచనము పలికియు కాశనిస్తూ ఉన్నాడు. శాపాలు కూడా రిజర్వ్ చేశాను అని మాట వినకపోతే. ఈరోజు ఇశ్రాయేలులందరూ కూడా ఎందుకు ఇంత వేదన అనుభవిస్తున్నారు? ఎందుకు ఇంత శ్రమను చవి చూస్తున్నారు? ఇంత శత్రుత్వమును ఎదుర్కొంటున్నారు? కారణం ఏంటి? దేవుని మాట వినని పూర్వీకులు, దేవుని మాటను వినని తరతరాలను బట్టి మంచివారికి కూడా ఉగ్రత వస్తుంది. దేశమంతటి మీదికి, దేశ ప్రజల మీదికి. ఆదాము అవ్వలు చేస్తున్న పాపాన్ని బట్టి మనం ఎలాగా శాపము ఉగ్రతను అనుభవిస్తున్నామో అదే విధంగా సర్వ దేశాల మీదకి, సర్వ ప్రజల మీదకి కూడా ఉగ్రత వస్తుంది. ఈరోజున ఆలోచన చేద్దాం. దేవుని వైపు మరలుకో, దేవుని వైపు మరలుకో. సముద్రాలు ఏమైపోయాయండి? పీనుగు వలె మారిపోయింది. అదొక భయంకరమైన పీనుగా సముద్రాలుగా మారిపోయాయి. అన్ని సముద్రాలు చచ్చిన చేపలతో, చచ్చిన పచ్చిరేలతో, చచ్చిపోయిన జంతు జాలాలతో, జలచరాలతో ఏమైపోయింది? నిండిపోయి గబ్బు కంపుతో ప్రపంచమంతా నిండిపోనుంది. ఇంకెక్కడికి పోతాడు మానవుడు? ఎటు పారిపోతాడు? భయంకరమైన దుస్థితి నా ప్రియులరా. ఈరోజు ఆలోచన చేద్దాం. నువ్వు తప్పించుకోలేవు, జాగ్రత్త సుమి. క్రూర మృగమునకు తల ఒగ్గేవా? వాడి యొక్క ముద్రకు తల ఒగ్గేవా? వాడి ప్రతిమకు నమస్కారం చేస్తావా? నీకు ప్రమాదము వాటిల్లితే ఆరిన అగ్నికి నీవు ఇంకా దాచబడి ఉన్నట్టే లెక్క. ఈ భయంకరమైన దేవుని యొక్క ఉగ్రతలు భూమి మీద కుమ్మరిస్తూ ఉన్నప్పుడు అవన్నీ ఎదుర్కోవలసిందే, సవి చూడవలసిందే. ఆలోచన చేద్దాం. 8వ అధ్యాయంలో ఈ యొక్క 3వ పాత్రకు ముందు 8వ అధ్యాయంలో బూరల శబ్దంతో కూడా ప్రభువు బూరధ్వని ఊదినప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు 7 ఏళ్ల మహాశ్రమల్లో వారికి వార్నింగ్ ఇచ్చాడు. వారికి ముందుగానే ఒక 7 బూరలతో వారికి బుద్ధి చెప్పి ఉన్నాడు. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. ఒక కొండ మండుతూ ఉందటండి. మండుతూ ఉన్న కొండ ఆ యొక్క సముద్రం మీద పడితే ఆ సముద్రం ఏమైపోతుంది? సముద్రంలో ఉన్న జలచరాలని అక్కడ కూడా చచ్చిపోయినట్టు చూపిస్తూ ఉన్నాడు యోహానుకు. అప్పుడు రక్తమయమైపోయి, రక్తం గడ్డగట్టిపోయే, మురికి కంపుతో కుళ్ళిపోయిన సముద్రాలు మూడో భాగము చచ్చెను. ప్రకటన 16వ అధ్యాయంలో కూడా మనము చూసినప్పుడు ఈ యొక్క సముద్రములు 1వ భాగమే నిలిచి ఉన్నది. 3 భాగాలు అయిపోయాయి. 8వ అధ్యాయంలో 3వ బూర ఊదినప్పుడు ఇక్కడ 1 భాగమే మిగిలింది. ఈ భాగం కూడా సముద్ర జలచరాలన్నీ కూడా చచ్చి పీనుగు వలె సముద్రాలు కంపుతో నిండిపోయి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. భయంకరమైన స్థితి. ఆలోచన చేద్దాం. దేవుని యొక్క ఉగ్రత, సముద్రాలు, అలలు, పచ్చని ఆ యొక్క పైరులు చుట్టూ, ఆ యొక్క సముద్రంలో ఈదుతున్న తిమింగలాలు,
సముద్రంలో ఈదుతూ ఉన్న డాల్ఫిన్స్, ఎన్నెన్నో రంగురంగుల చేపలు, ఎంతో అందమైన సముద్రాలు, ఆకాశంలో అంటుకోపోతున్నట్టుగా కనబడుతున్న సముద్ర తీరాలు, సముద్రపు భాగాలు, ఐలాండ్స్, ఓడల వ్యాపారాలు, ఇక వారి సొగసు అంతా కూడా నాశనం అయిపోయింది. వారి ఓడలన్నీ కూడా గబ్బు కంపుతో నిండిపోయాయి. కదలదు ఓడ, కదలదు ఓడ, బోట్స్ ఓడ ఏమాత్రం కూడా కదలదు. చేపలు లేవు, ఏమీ లేవు, పడవలు లేవు, జాలర్లు ఎక్కడికక్కడ. వారి దేవతలు ఎవరినైతే పూజిస్తున్నారు వారి వైపు చూస్తూ ఉంటారు. ఆలోచన చేద్దాం. దేవుని యొక్క ఉగ్రతకు నువ్వు తాళలేవు. దేవుని యొక్క చేయు, దేవుని యొక్క హస్తము చాపితే ప్రమాదకరము. జాగ్రత్త సుమి. ఆలోచన చేద్దాం. ప్రభువు నీతో చాలా ఓపికతో, కనికరముతో, ఆయన కృపకాలములో వేచి ఉంటుండగా దీనుడవై దేవుని సన్నిధికి రా. ప్రభు నీకు కనికరము చూపిస్తాడు, సహాయం చేస్తాడు, పరలోక రాజ్యము అనుగ్రహిస్తాడు. ఆలోచన చేద్దాం. ప్రభు నీకు సహాయం చేయునుగాక. ఆమేన్.